ఎంతమంది గోదావరి తల్లి గురించి అందరికీ తెలుసా అంటే నువ్వు లేచి గోదావరి తల్లి లక్ష్మీదేవి అంశ కింద అంశాలు గోదావరి తల్లి లక్ష్మీదేవి అంశ కింద శ్రీవిల్లిపుత్తూరు అని చెన్నై దగ్గర శ్రీరంగానికి చెన్నైకి దగ్గరలో శ్రీవిల్లిపుత్తూరు అని ఉంటుంది. అక్కడ విష్ణు చిత్తుల వారు అని చెప్పి ఆయన మాలలు కట్టించేవాడు అక్కడ ఉన్న స్వామికి. ఆ స్వామికి మాలలు కట్టించేటప్పుడు నేల తులిపింటే అక్కడ దొరుకుతుంది అనమాట అమ్మ. హైదరాబాద్ స్వామి గారి పాపం తీసుకొని 5000 సంవత్సరాల క్రితం జరిగింది, మన కలియుగంలోనే జరిగింది. ఆ శ్రీదేవి భూదేవి దొరికిన అమ్మని ఆయన తీసుకొని పెంచుకుంటూ ఉంటారు. ఆయనకేమో కృష్ణుడు ఇష్టం కదా. మనం ఏం చేస్తాం, ఆడపిల్ల ఉంటే మగపిల్లల కింద వేషాలు వేసి కొంచెం ముద్దులు తీసుకుంటాం. అదే మగపిల్లడు పెట్టి ఆడపిల్ల కింద చూసుకుంటాం. ఆయనకి కన్నయ్య కృష్ణుడు ఇష్టం కాబట్టి ఆ అమ్మకి కృష్ణుడి కింద వేషం వేసి మాలలు అది అంతా తయారు చేసి కృష్ణుడి కథలు చెప్తూ కృష్ణుడి లీలలు చెప్తూ కృష్ణుడు చిన్నప్పుడు బృందావనం అలా చేశాడు ఇలా చేశాడు అన్నీ చెప్తా పెంచాడు అనమాట. దాంతో ఏమవుతుంది, మనం చిన్నప్పటి నుంచి ఏం చెప్తుంటే అదే కదా బాగా మైండ్కి పట్టేస్తుంది. సో అప్పుడు ఆమెకి బాగాను గోదావరి తల్లికి కృష్ణుడి మీద ప్రేమ ఎక్కువైపోతుంది. ఆయన్ని చూడాలని గోపికలు ఏం చేశారు, గోపికలు వ్రతం చేశారని చెప్తారు ఆయన కృష్ణుడి నుంచి పొందడానికి. సో గోపికలు అప్పట్లో వ్రతం చేశారు కాబట్టి సేమ్ వ్రతం నేను చేస్తాను అని చెప్పి ఆవిడ వ్రతం చేస్తుంది. 30 రోజుల వ్రతం అన్నమాట. ఇదంతా ఎందుకు చేస్తుందంటే 30 రోజుల వ్రతం ఇలాగా విష్ణు చిత్తుల వారికి దొరకటం ఇదంతా మన గురించి అన్నమాట. భగవద్గీత తెలుసా అందరికీ? ఎవరు చెప్పారు అది భగవద్గీత? ఎవరు? కృష్ణుడు జస్ట్ చెప్పి వదిలేశాడు స్వామి. కానీ అమ్మ ఏంటంటే తండ్రి తల్లి తండ్రి అన్నమాట. మనం ఎలాగ ఆలోచించాలంటే ప్రాక్టికల్గా ఇలా నార్మల్గా నాన్న ఎప్పుడైనా చెప్పి వదిలేస్తారు. అదే అమ్మ అయితే దగ్గరుండి చేసి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తుందా? మీకు ఇంట్లో దగ్గరుండి అన్ని చూపిస్తాం కదా, తొప్పులు అన్ని. అలాగా అమ్మ మన గురించి భూమి మీదకి అందుకొచ్చింది అనమాట, మనకి చేసి చూపించడానికి. ఇప్పుడు మనకి చెప్తే మర్చిపోతాం, ఇలా ఒకసారి చెప్తే మర్చిపోతాం. అదే మనం దగ్గరుండి చదివిన దానికి రాసిన దానికి ఎక్కువ గుర్తుంటుంది అంటారు కదా. అట్లాగా కృష్ణుడు చెప్పిన భగవద్గీత కన్నా తిరుప్పావై అమ్మ 30 రోజులు పాడిన పాసురాల్లో మన స్వామిని ఎలా చేరాలి, ఏది సులువైన మార్గం, ఏది మంచి రోజు, ఏది ఎలా చేయాలి, మనం మన రోజు కార్యక్రమంలోనే స్వామిని కొలుచుకుంటూ ఉండాలన్నమాట. మనం చేసి చిన్న 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 పనుల్లో కూడా స్వామిని కలుసుకుంటూ చేయొచ్చు అనమాట. స్వామిని పొందడానికి ఏదో యజ్ఞాలు హోమాలే అక్కర్లేదు. ఎలా ఈజీగా స్వామిని చేరుకోగలం అనేది అమ్మ మనకి 30 పాసురాల్లో విడమని చూపించింది. ఈ భగవద్గీత అంటే ఇది తిరుప్పావైలోనే భగవద్గీత ఉపనిషత్తులు సారాంశం అంతా కలిపి తిరుప్పావై అన్నమాట. ఇప్పుడు మన స్వామిని ఎలా చేరుకోలేదు ఈ 30 పాసురాల్లో చెప్పిన అమ్మ చిన్నప్పుడు ఏం చేసిందంటే మాలలు తండ్రి కట్టిన మాలల్ని అక్కడ పెడితే చేసుకొని ధరించి ముసుకునేది అద్దంలో చూసుకొని. మళ్ళీ తండ్రికి తెలియకుండా అది బొట్లా పెట్టేసేది అన్నమాట. అలా స్వామికి వెళ్ళిపోయారు ఆ మాలలు. అది తెలిసిన విష్ణు చిత్తుల వారు గోదావరి తల్లి తండ్రి ఒకరోజు చూస్తారనమాట అమ్మ వేసుకోవటం. అయ్యో ఇలా వేసుకుంటుంటే మా అమ్మాయి తప్పు జరిగిపోయిందని చెప్పి ఆ రోజు మాలను తీసుకెళ్ళకపోతే రంగడు పక్కనే కోవలెట్ శ్రీవిల్లిపుత్తూరులో స్వామి ఉంటాడు. ఆయన కళలో కనిపించి స్వామికి అదేంటి మీ అమ్మాయి వేసుకుని మాలలే నాకు ఇష్టం అని చెప్పి తీసుకురమ్మంటాడు అనమాట. అలాగా అమ్మకి స్వామి అంటే బాగా ఇష్టం అనమాట. స్వామికి అమ్మ అంటే ఇష్టం సారీ. ఇలాగా తర్వాత రంగడితో ఐక్యమైపోతుంది. 30 పాసురాలు అయ్యాక రంగడిని శ్రీరంగం తీసుకెళ్ళి విష్ణు చిత్తుల కళ్యాణం చేయడానికి శ్రీరంగం తీసుకెళ్తారనమాట. విష్ణు చిత్తుల వారు తీసుకెళ్ళాక రంగడితో ఐక్యమైపోతుంది. అదే మరి 30 పాసురాలు స్వామి చారిటానికే కదా.
30 సంవత్సరాలు అయిపోయాక స్వామిని పెళ్లి చేసుకోవడానికి శ్రీరంగం తీసుకెళ్తారు తండ్రి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ రంగంలో ఐక్యమైపోతారు. స్వామి అంటారు, విష్ణుమూర్తి గారు అంటారు, అయ్యో మరి మా అమ్మాయిని అలా తీసుకెళ్ళిపోయారు స్వామి అంటే, మీరు అది శ్రీరంగంలో ఇది జరిగిందంతా శ్రీవుని పుత్తూరులో, అమ్మ పుట్టింది చేసింది శ్రీవుని పుత్తూరు, కళ్యాణం జరిగింది అది శ్రీరంగంలో. అక్కడ మీరు వెళ్ళేసరికి మేము శ్రీవుని పుత్తూరులో నేను నీకు ఉంటాను అని చెప్పి అక్కడ గోదా రంగమన్నారు కింద ఉంటారు. గరుడాళ్ళ వారితో పాటు ముగ్గురు ఉంటారు. అలాగా స్వామిని చేరుకొని స్వామిలో అయిపోతుంది అనమాట. గోదా తల్లి ఆ విష్ణు చిత్రవారి తల్లి అమ్మ స్వామిని ఎలా చేరాలి ఈజీ వే చెప్పడం గురించి అమ్మ మనకి భూమి మీదకి వచ్చి చేస్తుంది. సీతమ్మ ఉంది. సీతమ్మ రావణాసుడి దగ్గరికి వెళ్ళి అన్ని నెలలు ఎందుకుంది? రాముడి గురించి మంచితనం, రాముడి గొప్పతనం మనకి చెప్పడానికి ఆవిడ ఒక్క చూపు చూస్తే రావణాసుడు భస్మం అయిపోతాడు. కానీ అమ్మ మన కోసం కష్టపడింది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి. ఆడపిల్లలు ఉన్నారంటే ఇప్పుడు చిన్న చిన్న ఆటలకి ఎలా పడిపోయి భయపడిపోయి ఏం చేస్తున్నారు. అలా కాకుండా మనం ఎంత ధైర్యంగా ఉండాలి ఏంటనేది నేర్చుకోవడానికి సీతమ్మ అలా చేసింది. ఇక్కడేమో కలియుగంలోనేమో మన గోదా తల్లి ఇలాగొచ్చి మనకి చేసి చూపించింది. ఎప్పుడైనా సరే ప్రతి యుగంలోనూ అమ్మ మన కోసం వచ్చి మన కోసం కష్టాలు పడి భూమికి వచ్చి మన కోసం మనందరి కోసమే చేస్తుంది. సో మనం ఆవిడని చూసి ఎలా ఇవన్నీ పాసురాలు వెనకాలన్న అర్థం ఇదనమాట. 30 పాసురాలు రోజుకొక పాసురం చెప్పకుండా చదువుకుంటారు. ఆఖరి పాసురం అయిపోయాక కళ్యాణం చేసి స్వామిలో అయిపోయింది.